భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రెక్కల మీద బతికే వాళ్ళు కూలీ చేసుకొని జీవించే కుటుంబాలకు అన్ని వర్గాల కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని వ్యవసాయ పనులు లేని సమయంలో మరి ఖాళీగా ఉంటారు, పని చేసుకోవడానికి పని దొరకదు, ఇంట్లో వెళ్ళదు, పస్తులు ఉండేటటువంటి కుటుంబాలకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి 2006లో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు ఈ చట్టం లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన మనుగోలు మండలంలో కూడా వ్యవసాయ పనులు అయిపోగానే మరి వాళ్ళ వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు మరి పని ఖాళీ ఉండకుండా పని కల్పిస్తూ వారికి ఉపాధి ఇస్తూ కడుపు నిండా భోజనం పెడుతూ మరి దీనికి కారణమైనటువంటి మన అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇవాళ అద్భుతంగా అన్ని వర్గాల ప్రజలకు పనిచేసుకునే వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడతా ఉంది. మరి ఈరోజు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ రకమైనకి అంకురార్పణ చేసినటువంటి సందర్భంలో మరి ఈ రోజున మనం పనిచేసే వాళ్లకు మరి మన ప్రభుత్వం ఇవ్వాలి, మరి వాళ్లకు పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి మన నియోజకవర్గ వ్యాప్తంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో జాబ్ కార్డు పొంది మరి లబ్ధి పొందుతున్నటువంటి మరి జాబ్ కార్డు ఉన్నటువంటి కూలీలందరికీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ చేస్తున్నటువంటి కూలీలందరికీ కూడా పనిముట్లు కూడా అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో చూస్తే మన మండలంలో 701 యూనిట్స్ ఉన్నాయి. 701 యూనిట్ టీములలో సభ్యులుగా 3503 మంది 3503 మంది సభ్యులుగా మరి ఉన్నటువంటి సందర్భం. వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రతి టీంలో మరి వాళ్ళ టీంకు 2 తట్టలు, మరి ఒక గడ్డపార, అదేవిధంగా 2 పారలు, ఇవి పనిముట్లు ఇవి అందజేయడం జరుగుతుంది. దానికోసం ఇవాళ ఇవి ప్రారంభం చేసుకుందామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీ గారు చెప్పగానే కట్టమని చెప్పినాం. అవి దాదాపు 12 లక్షల రూపాయలు ఖరీదు చేసినటువంటి పనిముట్లను ఈ రోజున మనం మీ అందరికీ అందిస్తా ఉన్నాం. మీరు మంచిగా పనిచేసి మరి ఈ ప్రభుత్వ అప్పుడు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో పేద ప్రజలకు కడుపు నిండా పెట్టాలి. మీరు పనిచేస్తే మీ ఊర్లే డెవలప్మెంట్ చెందుతాయి. మీ ఊర్లో మీ రహదారులు మీరే పని చేసుకోవాలి. మీ ఊర్లో చెరువులు కుంటలు ఉంటే మీరే పని చేస్తే డబ్బులు మీకే వస్తాయి, మరి మీ ఊర్లే డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి పథకంలో మీరందరూ కూడా మంచిగా పనిచేయడానికి ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నాం. ఈ రోజు పనిచేసే దగ్గర కూడా మన ఏపీ గారు వారి మేటు తర్వాత ఎవరైతే ఉన్నారో మన టెక్నికల్ అసిస్టెంట్ మేటు వీళ్ళంతా ఉంటారు. రోజువారీగా దగ్గరుండి కొలతలు కొలిసి ఎంతవరకు పనిచేస్తే ఎంత డబ్బులు వస్తాయనేది కూడా నిర్ధారణ చేసింది గవర్నమెంట్. ఆ మేరకు చూస్తే గరిష్టంగా 307 రూపాయలు రోజు మీరు పొందాలి. ఒకరోజు పనిచేస్తే 307 రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తా ఉంది. మరి కొంతమంది తక్కువలో తక్కువ 275 రూపాయల వరకు తక్కువ పని చేయడం వల్ల తక్కువ వస్తూ ఉంది. 307 రూపాయలు కూడా పొందేటటువంటి కూలీలు మరి ఇవాళ మరి రిపోర్ట్లు చూస్తే ఉంది. 275 పొందే వాళ్ళు తప్పనిసరిగా మంచిగా పనిచేయండి. 307 ఏదైతే ఉందో మీరు కూలీ చేస్తే మీకు ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే 307 రూపాయలు మీరు పొందే అవకాశం వస్తుంది. మీ కుటుంబంలో బాధలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి. కాబట్టి అటువంటి మంచి పథకం మీకు ఖాళీ లేకుండా ఉపాధి కల్పించే పథకాన్ని ఉపాధి హామీ చట్టం ద్వారా మీరు పొందారు. ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించింది. ఇది బాగా మీకు పనిచేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం.